Hi friends, welcome to our channel. Today we are going to learn about Indian physical features. భారతదేశ భౌగోళిక స్వరూపాలు. భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో ఫస్ట్ వన్ కంప్లీట్ చేస్తే హిమాలయ పర్వతాలు, సెకండ్ వన్ ఉత్తర మైదానం. ఇది ప్రధానంగా మనకి గంగా, సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే మూడు ప్రధాన రివర్స్ ద్వారా ఈ ఉత్తర మైదానం అనేది మనకి ఫార్మేషన్ అయింది. ఇది మోస్ట్లీ 7 lakhs చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తీర్ణంలో ఉన్నాం. ఇది 2400 కిలోమీటర్స్ పొడవు. 2400 కిలోమీటర్స్ ఈ ఉత్తర మైదానం అనేది పొడవు అన్నమాట. సో హిమాలయ పొడవు కూడా మనకి 2400 కిలోమీటర్స్. సో 240 to 3020 కిలోమీటర్స్ మనకి ఇది వెడల్పు అన్నమాట, ఉత్తర మైదానం వెడల్పు. సో మనకి ఈస్ట్ సైడ్లో ఉన్న రివర్ ఏంటంటే మనకి బ్రహ్మపుత్ర నది వ్యవస్థల మజిలీ. ఇది ప్రపంచంలో కల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం అన్నమాట. సో ఉత్తర భాగాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఉత్తర మైదానాన్ని పశ్చిమంగా పంజాబ్ మైదానంగా పిలుస్తారు. ఎందుకంటే మనకు పంజాబ్ అనేది ఇండియన్ మ్యాప్లో వెస్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఉత్తర భాగాన్ని పశ్చిమంగా మనం పంజాబ్ మైదానంగా పిలుస్తారు. ఇక్కడ ప్రధానంగా మనకి సింధు దాని యొక్క ఉపనదులతో ఏర్పడుతుంది. ఇండస్ అంటే ఇట్స్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. సో ఇది ఎక్కువగా పాకిస్తాన్లో ఉందన్నమాట. ఈ ఇండస్ రివర్స్ అంటే 80% మనకి పాకిస్తాన్లో ఉంది, 20% ఇండియాలో అన్నమాట. సో ఇండస్ యొక్క ప్రధానంగా ట్రిబ్యూటరీస్ ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాజ్, సట్లెజ్ ఈ ప్రధాన ఉపనదులు ఇండస్ యొక్క. ఈ మైదానంలో ఎక్కువగా డో అబ్ అంటే అంతర్వేదులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డో అబ్ అంటే ఇక్కడ 2 పదాల వల్ల ఏర్పడింది. డో అంటే 2, అబ్ అంటే నీరు. సో పాంచ్ అంటే పంజాబ్ కూడా 2 వర్డ్ ఫార్మేషన్ అయింది. పాంచ్ అంటే 5, అబ్ అంటే నీరు. సో పంజాబ్ అనేది మెయిన్గా 5 రివర్స్ ద్వారా ఫామ్ అయింది. మనకి ఏంటి ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ జీలం, సేనాబ్, రావి, బియాజ్, సట్లెజ్ ఈ 5 రివర్స్ బేస్ చేసుకుని మనకి పంజాబ్ అనే నేమ్ స్టేట్ మనకి ఫార్మేషన్ అయింది. సెకండ్ వన్ గంగా మైదానం. సో ఇది గగ్గర్ టు తీస్తా నదుల మధ్య విస్తరించింది. గంగా మైదానం అనేది గగ్గర్ టు తీస్తా అనే నదుల మధ్య విస్తరించింది. ఇది ఉత్తర భారతదేశంలో మెయిన్లీ మనకి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లో ఈ గంగా మైదానం అనేది ఆకుపోయింది. నెక్స్ట్ తూర్పున ముఖ్యంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర మైదానం ఉంది. సో పశ్చిమంగా అయితే మనకి పంజాబ్ మైదానం అని, సో మధ్య అయితే మనకి గంగా మైదానం అంటే మిడిల్ ఆఫ్ ది ఇండియాలో కవర్ చేస్తుంది. తూర్పున మనకి లాస్ట్ సెట్ చివరి అస్సాం బ్రహ్మపుత్ర మైదానం. సో ఉత్తర మైదానం 4 ప్రధాన ప్రాంతాలుగా విభజించవచ్చు. శివాలిక్ పర్వత వాలుల్లో శివాలిక్కి సమాంతరంగా 8 to 16 కిలోమీటర్ వెడల్పుతో ఒక ఇరికైన మేకలలో గురకరాలతో కూడిన ప్రాంతం మనం ఇక్కడ బాబర్ అంటాం. సో దానికి కంటిన్యూషన్గా మనకి చిత్తడి బురదగా ఉన్న ప్రాంతాన్ని మనం టెరాయ్ అంటాం అన్నమాట. టెరాయ్ ప్రాంతంలో పార్టీషన్ అవ్వడం ఇండియా, పాకిస్తాన్ ఇదంతా కంప్లీట్గా సో ఫారెస్ట్తో ఒకటైన ఏరియా అన్నమాట. సో ఇక్కడ మనకి దుధ్వా నేషనల్ పార్క్ ఉంటుంది అన్నమాట. దుధ్వా నేషనల్ పార్క్ ఉంటుంది ఈ టెరాయ్ రీజన్లోనే. సో తిన్నెల వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ భాగాన్ని మనం బంగారు అంటామన్నమాట, తార్వాన్ బంగారు. సో ఈ ప్రాంతంలో మనకి నెలలో సున్నపురాయి నిక్షేపాలను కలిగి ఉన్నాయన్నమాట. దీన్ని స్థానికంగా లోపల కంకర అని పిలుస్తాయి. సో వరద మైదానం యొక్క నవీన తరుణ నిక్షేపాలను కాదర్ అంటారు. ఇది మనకి సారవంతమైంది, సాంద్ర వ్యవసాయానికి అనుగుణమైంది.